మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ తూర్పు జయప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ముందే పార్టీ మారాలని భావించిన తప్పనిసరి పరిస్థితిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలు కావడంతో పాటు తాను కూడా ఓడిపోయారు. ఇంతకాలం తనకు ఎదురు లేదని భావించిన జగ్గారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ప్రత్యామ్నాయం వెదుక్కునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ను కలిశారు. అయితే ఆ పార్టీలో చేరుతున్నట్టు స్పష్టత ఇవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ తనది సేమ్ కావడంతోనే ఆయన్ని కలిశానన్నారు జగ్గారెడ్డి. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాల్సిన పరిస్థితులలో మరి నేను ఆ ఆలోచనతో వారిని ప్రత్యేకంగా కలవడానికి రావడం జరిగింది. భవిష్యత్తులో మరి ఏ రకంగా పనిచేస్తాము అనేది చెప్పలేము, కానీ మొత్తం మీద ఒక సిద్ధాంతపరంగా అంటే ఈ సమాజానికి అనేక మంది రాజకీయ నాయకులు చాలా మాటలు మాట్లాడుతున్నారు. అయ్యే పనులు కాని పనులు కూడా చెప్పి ఈరోజు రాజరికం వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నంలో నడుస్తున్నాయి. కానీ రాజకీయాలు భవిష్యత్తులో ఏ రకంగా ఉంటుందో చెప్పలేము, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయాల్సిన అవసరము ఉందనే విషయాన్ని నేను గ్రహించి నేను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా తాను స్థాపించిన జనసేనను బలోపేతం చేసే ఆలోచనలో పడ్డారు. అందులో భాగంగానే జగ్గారెడ్డితో మంత్రాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. కానీ పవన్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, జయప్రకాష్ రెడ్డి లాంటి నేతలతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ వాదాన్ని సమర్థిస్తూనే ప్రజలు అంటే రాష్ట్రం విడిపోవటం వేరు, తెలుగు ప్రజలు విడిపోవటం వేరు, దీని మీద నాకు వాళ్ళ భావాలు నచ్చినాయి. నాకు అందుకే నేను ప్రస్తావించాను లాస్ట్ టైం. సో నేను ముందు కూడా ఇప్పుడు ఎలాగ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సెంట్రల్లో దెబ్బతింటాం ఎన్ని పరిస్థితులు లేనంటే ఇక్కడ మనకి కాంగ్రెస్ ఉనికి సమస్య ఉంది. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడుకున్నాను, దాని గురించి మాట్లాడుకున్నాం. ఫ్యూచర్లో ఎలా పనిచేయాలంటే డెఫినెట్గా ఒక బలమైన ప్రతిపక్షం కూడా చాలా అవసరం ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా. సో దానికి కలిసి వచ్చే నాయకులు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళందరితోటి నేను కూడా కలిసి పనిచేయడానికి కూడా నిర్ణయించుకున్నాను. జనసేన ఆవిర్భావ సమావేశంలో జగ్గారెడ్డిని మెచ్చుకున్న పవన్ కళ్యాణ్ దూరదృష్టితోనే ఈ ఇద్దరు ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.